అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హరితాదిత్య గారు రచించిన మాటే మంత్రము అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎందుకో ముభావంగా ఉంది ఇందిర. పోయిన వారమే వచ్చింది కొడుకు ఆకాష్ ఇంటి నుంచి. ఆకాష్కి పెళ్లి చేసి 6 నెలలైంది. వేరే కాపురం ఉంటున్నారు ఆకాష్ దంపతులు. ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకొని వారాంతాల్లో వచ్చి వెళ్తూ ఉంటారు. ఒక వారం తన కొడుకింట్లో ఉండి వాళ్ల కొత్త కాపురం చూసి మురిసిపోవాలని సంబరపడుతూ వెళ్ళింది. కాని వెళ్లే ముందు ఉన్న ఉత్సాహం వచ్చాక లేదు. ఏమైంది అంటే ఏం లేదు అంటుందే తప్ప అసలు విషయం చెప్పట్లేదని భర్త రామారావు ఆదుర్దా పడుతున్నాడు. అప్పటికీ కొడుకుకి ఫోన్ చేసి అడిగాడు, ఏమైనా జరిగిందా? అమ్మ అక్కడ ఎలా ఉంది అని. బాగానే ఉంది, ఏం జరగలేదు అంటూ పొడిపొడిగా మాట్లాడి పనుందంటూ ఫోన్ పెట్టేశాడు కొడుకు. కోడలు మేఘనే ఏదో అని ఉంటుందని అనుమానంగా ఉంది అతనికి. 1-2 సార్లు కొడుకు కోడల్ని పొగరబోతూ అనటం విన్నాడు కూడా. అదే ఆలోచిస్తున్న అతను డోర్ బెల్ శబ్దం అవటంతో ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చి తలుపు తీశాడు. ఎదురుగా ఆకాష్. వీకెండ్ కూడా కాదు, మరి ఎందుకొచ్చినట్టు అనుకొని అమ్మ డల్గా ఉంది అనటంతో వచ్చేసుంటాడు. పిచ్చి సన్నాసి, అమ్మంటే ప్రాణం వాడికి అని సంతోషపడుతూ ఇందిరని పిలిచాడు. ఆకాష్ని చూస్తూనే ఇందిర, మేఘనా ఏది అని అడిగింది. రాలేదు, వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది అన్నాడు ముక్తసరిగా. ఆకాష్ కూడా వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్నాడు. ఏం మాట్లాడాలన్నా ఏదో పరధ్యానంగా అసహనంగా ఉన్నాడు. ఏదో జరిగిందని అర్థం చేసుకున్న రామారావు ఆకాష్ చెప్పే వరకు ఆగాలని అడగకుండా ఎదురు చూస్తున్నాడు. సాయంత్రం అవటంతో కాఫీలు ఇద్దరికీ ఇచ్చింది ఇందిర. కప్పు పట్టుకొని తాగకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆకాష్ని, తాగు నాన్నా, మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు, ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు, మాతో ఏమైనా చెప్పాలా అడిగాడు రామారావు ఇక ఉండబట్టలేక. నాన్నగారు, నేను మేఘన విడిపోవాలి అనుకుంటున్నాము అంటూ బాంబు పేల్చాడు ఆకాష్. ఉలిక్కిపడ్డ రామారావు షాక్లో ఉండిపోయాడు. భార్య విషయంలో కూడా కోడల్నే దోషిగా భావిస్తున్న ఆయన తేరుకొని, నీకు నచ్చినట్టు చెయ్యి, ముందు కాఫీ తాగు అనేసి వెళ్ళిపోయాడు మౌనంగా. ఇవన్నీ వింటూ కూడా ఏమీ పట్టించుకోకుండా చాలా మామూలుగా కాఫీ కప్పులు తిరిగి తీసుకెళ్తున్న ఇందిరను చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు. ఈ సంభాషణ జరిగిన కాసేపటికి మొక్కలకి నీళ్లు పోయడానికి డాబా మీదకి వెళ్ళింది ఇందిర, తన రోజువారీ పనుల్లో భాగంగా. ఆకాష్ కూడా వెనకే వెళ్లి తల్లి చేయపట్టుకొని అక్కడే వారు కూర్చుని మాట్లాడుకునేందుకు కట్టించుకున్న సిమెంటు అరుగు మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఏమ్మా, నేను చూస్తూనే ఉన్నాను, నాతో అస్సలు మాట్లాడటం లేదు, ఇంకా సంఘటనే తలుచుకుంటున్నావా అని అడిగాడు. మోటార్ వేసి నీళ్లు నిండాయా ట్యాంక్లోని చూడ్డానికొచ్చిన రామారావు వీరి మాటలు విని అక్కడే ఆగిపోయాడు. అటువైపు తిరిగి కూర్చున్న ఆకాష్, ఇందిరలు రామారావు రాకని గుర్తించలేదు. చెప్పమ్మా మళ్లీ అడిగాడు ఆకాష్ బతిమాలుతున్నట్టుగా. ఆమె ఆకాష్ చేతిలోంచి తన చెయ్యి విడిపించుకుంది. తీక్షణంగా ఆకాష్ని చూస్తూ, మేఘన మీద చెయ్యి చేసుకుని నువ్వు నీ వ్యక్తిత్వాన్నే కాదు మా పెంపకాన్ని కూడా పాతాళంలోకి నెట్టేశావు అంది. ఏదో జరిగింది, కొడుకు కోడలిపైన చెయ్యి చేసుకునేంత దూరం వెళ్ళింది. ఇందిర చెప్పనేలేదు. బహుశా తనకి కోపం వస్తుందని ఆగిందా, లేక బాధపడతాను అనుకుందా, తెలియటం లేదే అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఆయన. దగ్గరికి వెళ్లి అడిగే కంటే పూర్తి విషయం తెలుసుకుందామని అక్కడే ఆగి వింటున్నాడు రామారావు. నువ్వే చూసావుగా తను ఎన్నేసి మాటలందో, చాలా పొగరు అన్నాడు ఆకాష్ కోపంగా. నాకేమలా అనిపించలేదురా, నువ్వు అన్నదానికి తన సమాధానం చెప్పింది, అది నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు దృఢంగా అంది ఇందిర. ఇన్ని రోజులు కోడలదే తప్పనుకుంటున్న రామారావు ఇది విని ఆశ్చర్యపోయాడు. సరే, ఇంతకీ విడాకులెందుకు? నిర్ణయం తీసుకునే ముందు మీ పెళ్లి జరిపించడమేమో గుర్తురాలేదా నీకు? సూటిగా అడిగింది ఇందిర. దెబ్బ మాది అంటే నొప్పి కూడా మాకే కదా అన్నాడు ఆకాష్, ఏదో సినిమాలో పంచ్ డైలాగ్ లాగా. నిజమే, కాని ఆ దెబ్బలకి మందో మంత్రమో మేం వెయ్యగలమా లేదా అనేది కూడా చూడాలి కదా అంది అదే స్టైల్లో. అమ్మా, ఎప్పుడూ గొడవలే, తన ఏడుపులే, ఇలా కలిసి బ్రతికే కంటే విడిపోవటం బెటరు
అయినా ఈ రోజుల్లో విడాకులనేది చాలా కామన్. ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అన్నాడు తేలిగ్గా. ఒప్పుకుంటాను, కాని అవి ఎలాంటి గొడవలు? పరిష్కారం ఉన్నవా లేనివా అని కూడా ఆలోచించాలి కదా అంది. నువ్వు చూడలేదా అమ్మా? అన్నింటికీ వాదిస్తుంది, ఒక్క పని కూడా రాదు. నువ్వున్నప్పుడు కూడా మొత్తం నీతోనే చేయించింది తెలివిగా. ఏదైనా తిడితే చాలు పొడుచుకొచ్చేస్తుంది, మాట పడదు. అసలు తనని కాదు, అలా పెంచిన వాళ్ళ అమ్మా బాబుని అనాలి ఆవేశంగా చెప్తున్నాడు ఆకాష్. నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే తన కజిన్స్ ఇంటికి వెళ్ళిపోతుంది. నాతోనే రావాలి కదా అని అడిగితే నువ్వే నాతో రా అంటుంది. ఎంత పొగరో! నీకు గుర్తుంది కదా ఆ రోజు ఏం జరిగిందో? ఎంత ధైర్యం, అహంకారం! నిన్నే అంటుందా? రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్. ఏమంది అంత తప్పుగా? ఇలా పెంచారేంటి అత్తయ్య అంది. నీ ప్రవర్తన చూశాక ఆ మాట నాకేం తప్పుగా అనిపించలేదు. ఎప్పుడు తనే నీ ఫ్రెండ్స్ ఇళ్లకు బంధువులిళ్లకు రావాలనే పంతం ఎందుకు? కొన్నిసార్లు నువ్వు తనతో వెళ్లొచ్చు కదా. ఇక పనులంటావా? ఈ చదువులు ఉద్యోగాల్లో ఇంటి పనులు నేర్చుకునేంత తీరిక దొరకటం లేదు కదా. నేర్చుకుంటుంది నెమ్మదిగా అంది. ఎప్పుడూ తనని సమర్థించే అమ్మ ఈసారి ఇలా కోడల్ని వెనకేసుకొస్తుండటం ఆకాష్ని ఆశ్చర్యపరిచింది. కాసేపు మౌనంగా కాలం గడిచింది. ఇందిర కళ్ల ముందు తన ఇంటికి బయలుదేరే రోజు ఉదయం కొడుకింట్లో జరిగిన సంఘటన కదలాడింది. మేఘన లేచేసరికి టిఫిన్, లంచ్ రెడీ చేసింది ఇందిర. అలా అత్తాకోడళ్ళిద్దరూ కలిసి కాఫీ తాగటం చేస్తున్నారు 4 రోజులుగా. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ల దగ్గరకొచ్చాడు ఆకాష్ తన కాఫీ కప్పుతో. ఏంటమ్మా, నువ్వెళ్ళిపోతే అన్ని పనులు మళ్లీ తనే చేసుకోవాలి అని ఏడుస్తోందా నీ కోడలు అన్నాడు వ్యంగ్యంగా. మేఘన మాటలకు నచ్చుకుందని అర్థమైంది ఇందిరకి. ఏరా, మీ అక్కింటికెళ్తే కూడా ఇలానే చేస్తాగా, ఏదో కొత్తగా చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే అంది సిచ్యువేషన్ని తేలికపరచాలని. అక్కతో పోలికేంటి, తను జాబ్ చేస్తోంది. ఇంకా పిల్లలతో పాటు వాళ్ళ అత్తమామల్ని కూడా చూసుకుంటుంది. ఈవిడికి మేమిద్దరమే అయినా ఒళ్ళొంగదు అన్నాడు నవ్వుతూ. అది ఎంతమాత్రమూ హాస్యపదమైన విషయం కాకపోయినా అలా నవ్వటం మేఘన ఇందిరలకి నచ్చలేదు. ఇలాగే ప్రతిదానికి దెప్పుతూ ఉంటాడు, వదినతో పోల్చుతూ ఉంటాడత్తయ్య అంది మేఘన నొచ్చుకున్న గొంతుతో. అవమానంగా అనిపించిందో బాధపడ్డదో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆకాష్ కూడా వెనకే వెళ్లాడు. గదిలో ఇద్దరి వాదులాట బయటదాకా వినిపిస్తూనే ఉంది. నేనేమన్నానని అమ్మ ముందు సీన్ చేస్తున్నావు అన్నాడు ఆకాష్. ఏంటి ఆకాష్ నీ ప్రాబ్లం? జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పని చేస్తూనే ఉన్నాగా, కొంచెం కూడా హెల్ప్ చేయకుండా వంకలు పెడతావేంటి? తన బాధని వివరించే ప్రయత్నం చేస్తోంది మేఘన. నేను హెల్ప్ చేసే పనులు ఏమున్నాయి? ఆడపిల్ల అన్నాక వంట పని, ఇంటి పని చేయాలిగా, అందరూ చేసేదే. మరీ సుకుమారంగా పెంచారు మీ వాళ్ళు అంటూ టాపిక్ వాళ్ళ అమ్మా నాన్న వైపు తిప్పాడు. మాట పెరిగింది. జాగ్రత్తగా మాట్లాడు ఆకాష్. మా అమ్మ వాళ్ళనంటే నేను మీ వాళ్ళని అనాల్సుంటుంది అంది కోపంగా. ఆ మాటలు నచ్చని ఆకాష్ ఆవేశంతో మేఘన చెంప చెళ్ళుమనిపించాడు. కళ్ళనీళ్లతో బయటకొచ్చిన మేఘన ఇందిరను చూస్తూ, ఇలా పెంచారేంటత్తయ్యా అంటూ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది. ఆ క్షణం నుంచి ఇందిర మౌనంగా ఉండిపోయింది. నా మీద నీకు కోపం వచ్చిందని అర్థమైందమ్మా, కాని నేను కావాలని కొట్టలేదు, తనే రెచ్చగొట్టింది అన్నాడు ఆకాష్ తనని తాను సమర్థించుకుంటూ. ఆ మాటకి మళ్లీ ప్రస్తుతంలోకి వచ్చింది ఇందిర. అవునా, ఎన్నోసార్లు నేను కూడా నిన్ను తిట్టాను, మరి నన్నెందుకు కొట్టలేదు? ఓహో, అమ్మని కదా అని సంస్కారం అడ్డొచ్చిందేమో. సంతోషం. మరి ఆఫీస్లో మీ బాస్ బాగా విసిగిస్తున్నాడని ఆఖరికి రిజైన్ చేద్దామని కూడా అనుకున్నావు కదా, మరి అంతలా విసిగించిన మీ బాస్ని కొట్టలేదే? జాబ్ కోసమని సహనంతో భరించావు. నీ భార్య మీద చేయి చేసుకునే ముందు ఆ సంస్కారం, సహనం ఏమైపోయాయి? తను భార్యగా భరించాలి అని గ్రాంటెడ్గా తీసుకున్నావా? తను కూడా తిరిగి కొడితే ఇక అలా ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఈ చదువులు, పెద్ద ఉద్యోగాలు ఎందుకు? సంస్కారం లేని చదువు దండగా అంది కఠినంగా. తలదించుకున్నాడు ఆకాష్. మొదటి నుంచి ఇంటి బాధ్యతతో పిల్లల పెంపకం బాధ్యత కూడా ఇందిరకే ఇచ్చాడు రామారావు. అన్నీ సమర్థంగా చేసే భార్య అంటే నమ్మకం. ఉద్యోగం, పిల్లలు, తన తల్లిదండ్రులు, ఇలా అన్నింటినీ అందరినీ చూసుకునే ఇందిరంటే రామారావుకి ధైర్యం. అన్ని వేళలా అన్నీ సమకూరుస్తూ
అందుబాటులో ఉండే అమ్మకి పిల్లల దగ్గరవటం సహజం. అలాగే ఇందిరకు కొడుకు ఆకాష్, కూతురు నిత్యలే స్నేహితులు. అన్నీ తనతో పంచుకోవడంతో పాటు ఏ సమస్య వచ్చినా తన సలహాలు తీసుకుంటారు. 2 ఏళ్ల క్రితం కూతురు నిత్య కూడా ఇలానే మెట్టినింట సమస్యని ఇంటికొస్తే చాలా రకాలుగా మంచి మాటలు చెప్పి పంపించింది ఇందిర. ఏ మంత్రం వేసిందో కాని నిత్య కాపురం బాగానే సర్దుకుంది. ఒకసారి పండక్కొచ్చిన వియ్యాలవారు అల్లుడు నిత్యని మెచ్చుకుంటూ ఉంటే గర్వపడ్డాడు రామారావు. కాబట్టి కొడుక్కి కూడా ఏదో మంచి మాటలే చెప్పి కాపురం దిద్దుతుంది అని వారిని డిస్టర్బ్ చేయకుండా అక్కడే నిలబడి ఏం చెప్తుందా అని వింటున్నాడు. పెళ్ళైనప్పుడే నీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నాను. తెలివైన వాడివి, బాగా చదువుకున్నవాడివి, ఈ కాలం కుర్రాడివి కదా, అవసరం లేదేమో అనుకున్నాను. అదే నేను చేసిన తప్పు అంది. ఆడపిల్లకి చెబుతారు కాని నాకు చెప్పడమేంటమ్మా? విసుగ్గా అన్నాడు ఆకాష్. నిజమే, ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్లకి చెప్పేవారు. కాని ఇప్పుడు ఉద్యోగాలని, ప్రైవసీ అని మగపిల్లలు కూడా పెళ్ళయ్యాక దూరం వెళ్తున్నారు. తప్పొప్పులు చెప్పే పెద్దవారు పక్కన ఉండటం లేదు. మనల్ని నమ్మి పెళ్లి చేసి పంపిన ఆడపిల్ల తల్లిదండ్రులకి సమాధానం చెప్పాలి కాబట్టి నన్నడిగితే మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పటమే కరెక్ట్ అంటాను అంది ఇందిర. అయోమయంగా చూస్తున్న ఆకాష్ తల నిమురుతూ, నిన్ను ఒక విషయం అడగనా అంది. అడుగు అన్నట్టుగా తలూపాడు. పెళ్లికి ముందు ప్రిపేర్డ్గా ఉన్నావా పెళ్లి చేసుకోవటానికి అని అడిగాను. అవును అన్నావు. ఏం ప్రిపేర్ అయ్యావు అని అడిగింది. మంచి జీతం, ఆరోగ్యంగా ఉన్నాను, ఇల్లు కొన్నాను, వయసు కూడా 25 దాటింది. ఇంకేం కావాలి అన్నాడు ఒకంత గర్వంగా. ఉన్నాయి 2 ముఖ్యమైనవి, గౌరవం, స్వేచ్ఛ. అర్థం కానట్టుగా చూస్తున్న ఆకాష్తో మళ్లీ చెప్పింది. భార్య ఇష్టాయిష్టాలను గౌరవించటం, తన జీవితం తన చేతిలోనే ఉంది అనిపించేంత స్వేచ్ఛగా బతకనివ్వటం. ఆ మాటలు నచ్చినట్టుగా మొహం పెట్టాడు ఆకాష్. అది గమనించిన ఇందిర, నీకు వివరంగా చెప్తాను, ఓపిగ్గా వింటావా అని అడిగింది. అన్నాడు ఆకాష్. మా అమ్మమ్మ వాళ్ల తరంలో తాతయ్య పొలం పనులు, బయట పనులు చేస్తూ ఉంటే అమ్మమ్మ 10 మంది పిల్లల ఆలనా పాలన, ఇల్లు, గొడ్లు అన్నీ చూసుకునేది. ఆర్థికంగా ఎలా ఉన్నా ఎవరి బాధ్యతలు వారివి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని గుట్టుగా, అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు. తరువాతి తరం అంటే మా అమ్మ తరానికొచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే రోజులవి. మగవారు ఉద్యోగాలకి వెళ్తే ఇంట్లో 5-6 పిల్లలతో, వచ్చిపోయే బంధువుల పెట్టుపోతలతో సంసారాలు లాక్కొచ్చారు అప్పటి ఆడవారు. అయినా భర్తే ఆ ఇంటికి యజమాని. భార్య అన్ని సపర్యలు చేసేది, చెయ్యాలి కూడా. ఇక మాదాకా వచ్చేసరికి ఇంట్లో ఉండే ఆడవారు కొందరైతే వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఉద్యోగాలు చేసేవారు మరికొందరు. ఉద్యోగం చేస్తున్నా సరే ఇంటి పనుల్లో మగవారి సహాయం తీసుకునేవారు కాదు. ఒకవేళ అడిగినా అత్తగారు, మామగారు, ఇరుగు పొరుగుతో సహా తప్పు పడతారు. తరాలు మారే కొద్దీ ఎక్కడో ఆడవారికి, ముఖ్యంగా భార్యలకి గౌరవం ఇవ్వటం తగ్గింది. ఆఫీసుల్లో చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఏం ఉన్నా విసుగు చూపించేది భార్య మీదే. అన్నీ చూస్తూ మాటలు కూడా భరించి ఆ భర్తని అనుసరిస్తేనే ఆ స్త్రీ ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటుంది. నా విషయమే తీసుకుంటే, టీచర్ ఉద్యోగం చేస్తూ 2 పిల్లల్ని, మీ నాన్నమ్మ తాతయ్యలతో పాటు మీ బాబాయిల పెళ్లిళ్ళు, అత్తయ్యలకి పెట్టుపోతలు అన్నీ చూసే నాకు చిరాకులుండవా? డబ్బు సమస్య ఒకటే కాదుగా, చాకరీ కూడా ఉంటుందిగా. అది ఎవరైనా అర్థం చేసుకునేవారా? భర్త మీద కోపం చూపించకూడదు. పిల్లలు పసివారు, అత్తమామలు తల్లిదండ్రులతో సమానం. మా ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఏడుస్తాము నిస్సహాయంగా. ఓర్చుకోలేక ఎప్పుడైనా అమ్మ వాళ్లకి చెప్తే సర్దుకోవాలి. సహనం ఆడవారికి దేవుడిచ్చిన వరం, అన్నీ చేయగల నేర్పు ఆడవారికి పుట్టుకతో వస్తుంది అనేవారు. అలా మమ్మల్ని మానసికంగా ప్రిపేర్ చేసేవారు. సూపర్ ఉమెన్ ముసుగుతో ఎంతో స్ట్రెస్నైనా పంటి బిగున ఓర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అందరికీ ఒకరు లేక 2 పిల్లలు, అది ఆడైనా మగైనా సమానంగా పెంచుతున్నారు. అన్నింటిలో ఆడపిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అలా చిన్ననాటి నుంచి సమానత్వానికి అలవాటు పడిన ఆడపిల్లలు పెళ్ళయ్యాక మాత్రం భర్త ఎక్కువ,
ఏమిటో ఎందుకో అర్థం కాక తికమక పడుతున్నారు. అక్క కూడా అలానే సఫర్ అయింది అప్పట్లో. అన్నింటిలో నెగ్గుతూ ఎన్నో దాటుతూ ఇంత దూరం వచ్చిన ఆడపిల్లల్ని ఈ పెళ్లి అనే దాంట్లో భర్త అనే పరీక్ష పెట్టి మళ్లీ పాత రోజుల వైపు తీసుకెళ్తున్నాము. నీ విషయమే తీసుకుందాం. నీకు వంట వచ్చు కదా, పెళ్ళయ్యాక సరదాకి కాదు కదా. మేఘన జ్వరంతో ఉన్నప్పుడు కూడా వంట చేయలేదట, ఎందుకు? సూటిగా అడిగింది ఇందిర. నా వంట అలవాటైతే తను చేయటం మానేస్తుందని అంటూ నసిగాడు ఆకాష్. ఎందుకనుకున్నావలా అడిగింది. రమేష్ అన్న చెప్పాడు, ఠక్కుమని చెప్పాడు ఆకాష్. నీకంటూ ఆలోచన లేదా? వాళ్ళే వీళ్ళు చెప్పగానే వినేస్తావా? రమేష్ అన్ననే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నాడు. ఇక నీకేం సలహాలిస్తాడు? అన్ని బంధాల్లోకి పవిత్రమైనది వివాహ బంధం. అది ఇప్పటి రోజుల్లో నిలబెట్టుకోవడం కష్టతరమవుతుంది. మేఘన వాళ్ళ అమ్మానాన్నలకు ఒక్కతే కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. నీతో సమానమైన చదువు, జీతం, ఆస్తిపాస్తులున్నా పిల్లని నీకిచ్చి ఎందుకు పెళ్లి చేశారు? ఇంత ముద్ద అన్నం పెడతావనా? తలదాచుకోవటానికి ఇల్లు ఇస్తావనా? లేక వాళ్ల పిల్ల వాళ్లకు భారమైందనా? వారి తర్వాత వారిలా చూసుకుంటావని, జీవితాంతం తోడుగా ఉంటావని, పిల్లాపాపలతో ఇద్దరు సుఖంగా ఉంటారని. మనం కూడా అక్కకి పెళ్లి చేసినప్పుడు ఇలానే అనుకున్నాం కదా. మరి ఇప్పుడు ఎలా మారావు? మాటకి ముందో వెటకారం, వెనకో వేలాకోళం. ఎక్కడ నేర్చుకున్నావురా ఇది? పెళ్లి చేసుకునేది తోడు కోసం, నీకంటూ ఒక జీవితం ఉండటం కోసం. మేఘన నీతో కలిసి బ్రతకాలనొచ్చింది, నీ కింద బ్రతకాలని కాదు. కాలానికి అనుగుణంగా మన మనస్తత్వం మారాలి. ఒక్కసారి ఊహించుకో, అధికారాలు, అహంకారాలకి బదులు బాధ్యతలు, ప్రేమలు ఉంటే ఆ కాపురం ఎంత అందంగా ఉంటుందో. వేరువేరు కుటుంబాలు, అలవాట్లు, ఆచారాల నుంచి వచ్చిన ఇద్దరూ ఒకే జీవితం, ఒకే కుటుంబంగా మారడమే వివాహ వ్యవస్థ. దీన్ని నిలుపుకునే బాధ్యత నీ మీద ఎక్కువ శాతం ఉంది. అసలు ఇద్దరూ కలిసి టీ తాగటం, డిన్నర్ ప్రిపేర్ చేసుకోవటం, కబుర్లు చెప్పుకుంటూ తినటం చెయ్యండి. మార్పు నీకే తెలుస్తుంది. తను నా మనిషి అనే అభిమానంతో చూడు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఆ ఇంటి యువరాణి నీ ఇంటి మహారాణి. మీ తరం మగపిల్లలైనా ఆ పాత ఆలోచనలు వదలండి. మీ విలువల్ని కాపాడుకుంటూ మీ భార్యకు తగ్గ గౌరవాన్ని ఇవ్వండి. చివరగా ఒక్క మాట, వాళ్ళ అమ్మానాన్నల్ని హేళన చేయటం, అమర్యాదగా మాట్లాడటం చాలా తప్పు. అంత సంస్కారహీనంగా ప్రవర్తించుకో. మనల్ని నమ్మి వాళ్ల ప్రాణాన్ని మన ఇంటికి పంపారు. మనము అంతే ప్రాణంగా చూసుకోవాలి కదా. నేను చెప్పినవి ప్రయత్నించి చూడు. అప్పటికే మీరు కలిసి ఉండలేమనుకుంటే విడాకులు అనే ఆప్షన్ నీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది కదా. ఇందిర తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించి ఆకాష్ని చూసింది. తన మాటల ప్రభావం చూపిస్తూనే అని గ్రహించిన ఇందిర కిందకి వెళ్లేందుకు లేచింది. వాళ్లు రావటం చూసిన రామారావు గబగబా కిందకి వెళ్లిపోయాడు. 2 ఏళ్ల తరువాత ఆకాష్ మేఘనలకి పండంటి బాబు పుట్టాడు. ఆ రోజే నామకరణం జరిగింది. 3వ నెల కావటంతో బాబుతో సహా అత్తవారింటికి పంపుతున్నారు. అన్నీ సర్దుకున్నారు మేఘన, ఆమె తల్లి. మనవణ్ణి ఎత్తుకుని మురిసిపోతున్న ఇందిర చెయ్యి పట్టుకుని బాబుని ఆడపడుచుకిచ్చి గదిలోకి తీసుకొచ్చింది మేఘన. థ్యాంక్స్ అత్తయ్య, ఇలాంటి రోజొకటి వస్తుందని అనుకోలేదు. మీ వల్లే ఇదంతా అంది. పక్కనే ఉన్న మేఘన తల్లి, నిజం వదినిగారు, పంపకాలప్పటికన్నా ఈ రోజు ధైర్యంగా సంతోషంగా పంపిస్తున్నాం మా అమ్మాయిని, మీరున్నారన్న ధైర్యంతో అంది. నా ఫ్రెండ్స్ అందరూ ఆకాష్ లాంటి భర్త రావటం నీ అదృష్టం అంటున్నారు. నేను వాళ్ళకి చెబుతుంటా, మా అత్తయ్య లాంటి అత్తగారు రావటం మరీ అదృష్టం అని. చమర్చిన కళ్లతో ఒకరినొకరు హత్తుకున్నారు అత్తాకోడళ్ళు. ఆనందంతో మనసు నిండిపోయిన ఇందిర దూరంగా వియంకుడితో కబుర్లు చెప్తూ సామాను సర్దుతున్న రామారావుని చూసింది. ఆ రోజు తర్వాత రామారావులో వచ్చిన మార్పు చూసి వాళ్ల సంభాషణ విన్నాడని అర్థం చేసుకుంది ఆమె. ఇన్నేళ్లకి తన వైవాహిక జీవితంలో కూడా పెద్ద మార్పులు రావటం, ముఖ్యంగా భర్త తనకి, తన వాళ్లకి, తన ఇష్టాలకు గౌరవం ఇవ్వటం చూసి మనసులోనే సంబరపడింది. నా బిడ్డని మీ ఆధ్వర్యంలో మీలానే పెంచుతానత్తయ్యా అంటున్న మేఘనని చూసి ఆకాష్ మేఘనల ముచ్చటైన కాపురాన్ని చూసి మురిసిపోయింది ఇందిర. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.